బీభత్సం మొత్తంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తూ ఉన్న నేపథ్యంలోని 2 రోజుల పాటు కూడా ఈ విధంగానే ఉంటుంది అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు NH-44 హైవే పై అయితే వరద నీరు భారీగా నిలిచిపోయింది. సో ప్రెసెంట్ నిజామాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్ చెప్పండి, నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తోంది. సో ప్రెసెంట్ నిజామాబాద్ లో ఎంత వర్షపాతం నమోదైంది? సో ప్రెసెంట్ అక్కడ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి వర్షానికి సంబంధించి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో 18 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాతో పాటు ఆచారెడ్డి, తుమ్మకొండ, బీబీపేట, రాజంపేట, సదాశివనగర్, గాంధారి, రామారెడ్డి, పాల్వంచ, లింగంపేట, సదాశివనగర్ మండలాలతో పాటు అర్ధరాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి నీట మునిగాయి, వరి పంట మొత్తం నీట మునిగిందని చెప్పి రాజేష్, మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద ఒక ట్యాంకర్ నీటిలో మునిగిపోయింది. ఆ ట్యాంకర్ మీద దాదాపు 10 మంది ఉన్నట్లుగా కూడా మనకి క్లియర్ గా విజువల్ చూస్తే కనిపిస్తుంది. సో ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా? అధికారులు ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? సో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి ఏమైనా తెలిసిందా సమాచారం? అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకి మొత్తంగా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ సంబంధించిన నిజాం సాగర్ మండలం ఒగ్గుగుడిసె వాగులో 10 మంది కార్మికులకు చిక్కుకున్నారు. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లా సంబంధించిన అధికారులతో పాటు అక్కడ రెస్క్యూ టీం అంతా కూడా అలర్ట్ అయ్యింది. అక్కడ ఉన్న స్థానిక సిబ్బంది అంతా కూడా అలా ఏదైతే రెస్క్యూ టీం తోటి 10 మంది చిక్కున్నారో వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ టీం అయితే స్థానికంగా ఉన్న ప్లేస్ కి వెళ్ళడం జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణం కూడా పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల మొత్తం పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. జల దిగ్బంధంలో ప్రస్తుతానికి అయితే 10 మంది చిక్కుకున్నారు. హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే ఆ చెరువు ప్రాంతం బాగులు బంకలు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్న స్థానికులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. అక్కడ ఏదైతే బాగులు బంకలు వర్షాలు పొగ్గి పొరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులు కూడా జరిగింది. ప్రస్తుతానికి అర్ధరాత్రి కురుస్తున్న వర్షాలకి అధికారులు అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల గ్రామ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా మత్స్యకారులు కావచ్చు, ఏవైతే మత్స్యకారులతో పాటు గేదెలు, మేకలు కాపుకునే కాపర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా చెరువు ప్రాంతం కావచ్చు, లేకపోతే నిజాం సాగర్ ప్రాంతం కావచ్చు, అక్కడ ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కార్మికులు నిన్న వెళ్లిన సందర్భంలో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతుంది కాబట్టి ఆ నిర్మాణం కొనసాగుతున్న సందర్భంలో అక్కడ కార్మికులు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాల కారణంగా వాళ్ళు చిక్కుకోవడం జరిగింది. వాళ్ళని ప్రస్తుతం సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. అధికారులు అయితే క్లియర్ హెచ్చరిస్తున్నారు. ఏదైతే మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాలు ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటకు రావాలి, కొన్ని రోజుల వరకు అక్కడికి వెళ్ళవద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కోణంలోనే అన్ని కూడా ఎక్కడికక్కడ రెస్క్యూ టీం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి, రోడ్లు తెగిపోయి కాబట్టి రాకపోకలు నిలిచిపోయి అక్కడే ఉండాలని చెప్పి కూడా అధికారులు కోరిన పరిస్థితి నెలకొంది. అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే నిన్నటి నుంచి కూడా వర్షాలు దంచుకుంటూ ఉన్నాయి కాబట్టి ఇటు హజీపూర్ లో కూడా ఒక చెరువు కట్ట తెగిపోయింది. అంటే ఒకసారిగా రహదారి కూడా కట్ట తెగిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మీరన్నారు కూడా అగ్గిపూర్ కావచ్చు, అలాగే ఎల్లారెడ్డి మండలం తిమ్మపూర్ గ్రామంలో తెగిపోయిన చెరువు కట్ట కావచ్చు, అక్కడ సుమారు 500 ఎకరాల పంట పొలాలు ఏదైతే పూర్తిగా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. అలాగే జగంపల్లి గ్రామానికి సంబంధించిన హైవే రోడ్డు నుండి శ్రీసాగర్ వెంచర్ నుండి కంపెనీలకు పోయే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా వర్ష నీరు చేరుకోవడంతో అక్కడ కార్లు అక్కడ ఉన్న పోయే ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్లు పూర్తిగా నీట మునిగాయి, అక్కడ ఇరుక్కపోవడం జరిగింది. అంతేకాకుండా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శేషంకర్ తండలో పూర్తిగా వాగులో ఆవులు
చిక్కుకున్నాయి. పెద్ద ఎత్తున ఆవులు సంబంధించిన రైతులు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున 10% వర్షపాతం కురిసింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో మాచారెడ్డి, దోమకొండ తో పాటు అలాగే పాల్వంచ, లింగంపేట, సదాశివనగర్ మండలాల్లో అర్ధరాత్రి నుంచి కూడా భారీగా కురిసిన వర్షాలు. భారీ వర్షానికి నీటమ్మకాయ, వరి పంట, వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కూరగాయలు కూడా పూర్తిగా నీట మునడంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఆలోచించి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలతో ప్రధాన రోడ్లు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. రాజేష్, ఇప్పటికే చూసుకుంటే ఇటు రోడ్లు కూడా జలమయమైపోయాయి, కొన్ని వాహనాలకు కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇటు ఆవులు కూడా అక్కడ మనం విజువల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి, ఆవులు కూడా వరదల్లో చిక్కుకుపోయాయి. సో దానికి సంబంధించిన రైతులు ఎవరైనా అధికారులకి సమాచారం అందించారా? అసలు ఎన్ని ఆవులు చిక్కుకున్నాయి అనుకోవచ్చు? ప్రాంతం కూడా ఎవరైతే అదే ఇప్పుడు చెప్పినట్లుగా రైతులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఏవైతే బయట ప్రాంతాలకు చుట్టుపక్కల ఉన్న చెరువు ప్రాంతాలు అన్నిటి కూడా ఆవులు, గేదెలు ఏవైతే ఉంటాయో మేపునికి అక్కడ రైతులు వెళ్తూ ఉంటారు. ఆ సందర్భంలోనే ఈ ఆవులన్నీ కూడా అక్కడ చిక్కుకున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు ఇక్కడ అంచనా వేసిన ప్రకారం సుమారు 20 నుంచి 30 ఆవులని అనుకుంటున్నారు. కానీ చుట్టుపక్కల కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా మొత్తం రైతులు ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ వాళ్ళంతా కూడా ఈ నేపథ్యంలో అధికారులు అయితే అక్కడ చేరుకుని ఆవులన్నీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇప్పటివరకే పూర్తిగా అధికారులతో నిమగ్నం అయ్యాడు. అంతేకాకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ రైతులు కావచ్చు, అక్కడున్న మూగ జీవాలు కావచ్చు, ఏవి కూడా ఇబ్బంది కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటారో వాళ్ళని నటించేసి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతానికి అయితే ఎవరికి కూడా ఎలాంటి మూగ జీవాలు కాదు, ఎవరు కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితి జరిగేది. కానీ పరిసర కొద్దిగా వర్షం తగ్గుతున్న నేపథ్యంలో బాగుల ప్రాంతాల్లో ఎవరైతే కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజలు కావచ్చు, ఇక్కడ చిక్కుకున్న ఆవులు కావచ్చు, వాటిని కూడా రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రాజేష్, మనకి ఇప్పుడే బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా మనం చూస్తున్నాం, విజువల్స్ కొన్ని వచ్చాయి మన దగ్గరికి. ఇటు వెంకయ్యపల్లిలో చిన్న మల్లారెడ్డి ప్రాంతం అంతా కూడా చెరువుల్లా మారాయి. ఆ దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారనుకోవచ్చు వర్షానికి సంబంధించి? ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా చెరువుల్లా మారిపోయాయి కాబట్టి ఎలా ఉందనుకోవచ్చు ప్రెసెంట్? రామాయణ సంబంధించి మొత్తం అంతా ఎడతెరపకుండా కురుస్తున్న వర్షాలకైతే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చెప్పినట్లుగా జంగంపల్లి శివారు సంబంధించిన 46వ జాతీయ రహదారి పక్కనే ఉన్న కుంటలోకి ఒక కారు దూసుకెళ్లిన సందర్భం కావచ్చు, లేకపోతే ఆ జంగంపల్లి సంబంధించిన ప్రాంతం అంతా కావచ్చు, ఇక్కడ సంబంధించిన పూర్తిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ వర్షానికి ఇప్పటివరకు బాగులు అయితే పొంగి పొరులుతున్నాయి. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకైతే పూర్తిగా కామారెడ్డి, ఎల్లారెడ్డి 2 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తిగా సుమారు 10 నుంచి 15 మండలాలకు సంబంధించిన పూర్తిగా వాగులతో, వంకలతో పూర్తిగా పొంగిపడుతున్న నేపథ్యంలో పూర్తిగా పంట అంతా నష్టమైందని చెప్పుకోవచ్చు. రైతులైతే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సంబంధించిన అధికారులు అంతా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజేష్ ఒక్కసారి మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూడొచ్చు. ఇటు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని కామారెడ్డి నిజాం సాగర్ ప్రధాన రహదారి కొట్టాల దగ్గర కూడా వంతెన కూలిపోయిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఒక్కసారిగా కూడా అక్కడున్న ప్రజలకి సంబంధించి రాకపోకలు కూడా తెగిపోయాయి. ఎవరైతే కామారెడ్డి వెళ్తారో వాళ్ళంతా కూడా ప్రయాణం రద్దు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే అక్కడున్న స్థానికులు, అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకసారిగా మనం చూసుకోవచ్చు, నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకైతే ఇటు వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇటు రహదారులన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సో రాజేష్, మనం చూస్తున్నాం ఇటు ఒక వంతెన రోడ్డు రహదారి కూడా ఒక జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా కూడా అటు రోడ్డు కూడా తెగిపోయింది. సో ప్రెసెంట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అని కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి పోయే ప్రారంభం ఏదైతే ఉందో భారీగా కురిసిన వర్షాలకి వంతెన పడిపోయింది. వంతెన పడిపోయిన సందర్భంలో పూర్తిగా రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయని చెప్పవచ్చు. భారీ వానకు ఇప్పటికే ఏదైతే కళ్యాణి వాగు ఏదైతే ఉందో పొంగి పొరడంతో పూర్తిగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. రోడ్లు అన్ని కూడా తెగిపోయాయి, బాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల కామారెడ్డి, ఎల్లారెడ్డితో పాటు
చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలకి కూడా పూర్తిగా నీటి మునిగా చెప్పుకోవచ్చు. పూర్తిగా పంట అయితే సుమారు 500 ఎకరాలంటే ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు. ఇంకా భారీగానే పంట నష్టం అయిందని చెప్పి కూడా అధికారులకు అంచనా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పటికే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎల్లారెడ్డిలో ఇప్పటివరకే ఎల్లారెడ్డిలో ఏదైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం కోసం వెళ్ళిన కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు వాటర్ ట్యాంక్ ఎక్కి పూర్తిగా జలమయంలో వారు ఇరుక్కపోయారు కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆర్దనాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఆవులు వేతకు వెళ్ళిన ఎవరైతే కార్మికులు ఎవరైతున్నారో రైతులు వాళ్ళు కూడా ఇరుక్కపోవడం జరిగింది. సుమారు 20 నుంచి 30 ఆవులు ఆ చెరువు ప్రాంతంలో కూడా పూర్తిగా జలదిబంధంలో ఉన్న పరిస్థితి నెలకొంది. అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బిక్నూరు మండలం జంగపల్లి శివారులో 44వ జాతర ఆ కుంటలోకి పూర్తిగా కారు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళెవరు కూడా ప్రాణాపాయ స్థితి ఎవరికి ఎలాంటిది ఏం కాలేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వర్షాలకి కామారెడ్డి ఐలారెడ్డి 2 నియోజకవర్గాలు కూడా పూర్తిగా నీట మునిగా అని చెప్పుకోవచ్చు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంది. రైతులు ఎవరు బయటకు రావద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఈ రంగా పోతారు మరి వీళ్ళకి. ఇప్పుడు ఇది చిక్కుకున్న ప్రాంతం. 6 వ్యక్తులు ట్యాంకర్ పైన చిక్కుకోవడం జరిగింది. గండి అమ్మకి అపోజిట్